హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మల్లి చెట్టు మనకి మల్లె పువ్వులు అనేది చూసారు కదా ఫ్రెండ్స్. ఇవి మల్లి చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయో కింద నుంచి పై వరకు కూడా పువ్వులు, మొగ్గలు, చిన్న మొగ్గలు, అలాగే పెద్ద మొగ్గ కాడ నుంచి చిన్న మొగ్గ వరకు ఫుల్గా ఉన్నాయండి. ఈ చెట్లకి ఫర్టిలైజర్ అనేది అంటే దీనికి ఇలాగా హెల్దీగా పెద్దగా ఏమీ వేయరండి. అది నేల మీదే ఉంది కాబట్టి ఇంత బాగా వచ్చింది. చూసారు కదా గుబురుగా ఎంత పెద్దగా ఉందో. మినిమం దీనికి 1 kg వరకు 1 to 2 kg వరకు ఉన్నాయండి. అన్ని పువ్వులు ఉన్నాయి దీనికి. చాలా అంటే చాలా మల్లె పువ్వులు అంటే ఇవి కాడమల్లి అంటారు కదండి, ఆ టైప్లో ఉన్నాయి. చాలా బాగున్నాయండి పువ్వులు. ఇలా రావడానికి ఏమిటి అంటే మన నేల మీద వేసిన దానికి మనకి పాట్లో పెట్టుకున్న దానికి చాలా అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనం ఇలా నేల మీద వేసినట్లయితే గుబురిగా అందంగా పువ్వులు కూడా ఎక్కువ పూస్తూ వస్తాయి. చూసారు కదా ఎన్నో పువ్వులు పూసి ఆల్రెడీ రాలిపోయి ఉన్నాయండి. ఇంకా కూడా కొంచెం మొగ్గలు అనేది చాలా ఉన్నాయి. మొక్క చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది, చాలా హెల్దీగా ఉంది. మొగ్గలు అనేది చాలా చాలా అంటే చాలా ఉన్నాయండి. చూసారు కదా ఇలా రావడానికైతే కారణం అయితే ఏమీ కాదండి, నేల మీద వేస్తే బాగా వస్తుంది. మనం దీనికైతే ఎక్కువగా ఏమీ వెయ్యరు, అలా అని ఏమి కాదండి. నేల మీద వేసే మొక్క బలంగా ఉంటుంది. సైడ్ అంతా బలంగా కూడా మట్టి అంతా లాక్కొని చాలా బాగా వస్తాయండి. ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మనకి ప్లేస్ ఉంటే కనుక, మనకి జాగా ఉంది అనుకుంటే నేల మీద వేయడానికే ఎక్కువగా చూడండి బాగా వస్తుంది. చూసారు కదా నేల మీద కింద మీకు ఏరుల వరకు చూపిస్తానండి. అలాగే ఉంది, కొమ్మలుగా వచ్చేసింది. ఇంత కొమ్మ వచ్చేసిందంటే చాలానండి. పువ్వులైతే చాలా అంటే చాలా ఉన్నాయి. మల్లె పువ్వులు అనేది మనకు అందరికీ ఎవరికైనా కూడా, అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా ఇష్టపడతారండి. మల్లెపూలు అనేది చాలా ఇష్టం. అలాగే పూజలు చేసేవాళ్ళైనా మామూలుగా పెట్టుకోవడానికైనా అందరికీ ఇష్టమైన పువ్వు మల్లెపువ్వు. చూసారు కదా తెలుపు అనేది అందరికీ ఇష్టం. మల్లెపూలు అంటే ఇంకా ఇష్టం అండి. ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరో ఉండరు. చూసారు కదా ఎంత బాగున్నాయో మల్లెపూలు, మల్లె మొగ్గలు అన్నీ కూడా. చెట్టు హెల్దీగా రావడానికి ఎండ కూడా తలగాలండి. దానికి విటమిన్ డి అనేది అన్నీ కూడా మనకు తలిగితేనే బాగుంటుంది. మనం నీళ్ళలో పెట్టినప్పుడు మొక్కలు అనేది అస్సలు బాగా రావండి. ఇది ఎప్పుడు కూడా ఎండ బాగా తలుగుతూ చూసారు కదండి. ఇలాగా మొక్క రావడానికైతే ఇలా మనకి ఎండ అనేది ఉంటేనే బాగా వస్తుంది. కింద నేల వరకు కూడా కొమ్మలుగా రెమ్మలతో ఎలా వచ్చేసింది చూసారు కదా. కొమ్మకి పువ్వు ఉందండి. ప్రతి ఒక్క కొమ్మకి మల్లె పువ్వు అనేది, మల్లె మొగ్గలు అనేది చాలా బాగున్నాయి. కింద నుంచి కూడా ఎలా వచ్చిందో చూసారు, ఎంత స్ట్రాంగ్ ఉందో. స్ట్రిమ్ అనేది చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి. అంత బాగా ఉంది. మల్లెపూలు అనేది ఇంకా బాగున్నాయండి. ఇంత చెట్టుకి అయినా కూడా పెద్ద పెద్ద పువ్వులుగానే ఉన్నాయండి. మరీ అంత చిన్న మొగ్గ ఏమీ కాదు. చూసారు కదా చాలా పువ్వులు ఉన్నాయండి. కనీసం కొయ్యరు, అలాగే వదిలేస్తున్నారు. చాలా అంటే చాలా పువ్వులు. మనం ఇలా కోసిన పువ్వులు దేవుడికి పెట్టడం వల్ల మనకి ఎంతో బాగుంటుందండి. చూసారు కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో